హాయ్ బ్రదర్స్. సో ఈరోజు నైట్ బాస్కెటింగ్ ఉంది. చాలా వరకు తెలుసనే అనుకుంటున్నాను. శనివారం ఉంటుంది కదా బాస్కెటింగ్. 500 వరకు కూడా కంటిన్యూస్గా శనివారం అనేది అయితే ఉంటుంది. సో బర్డ్స్ అయితే అన్నీ చూపించమన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే వీడియో అయితే చేస్తున్నా. ఇప్పటి వరకు చేయలేకపోయాను, సారీ, కొంచెం బద్ధకం, దానివల్లే చేయలేకపోయాను. అంతకు మించి నేను పనేం లేదు, కానీ జస్ట్ అదొక్కటే. నేను స్టార్టింగ్ మొదటి నుంచి చూపిస్తున్నా. మన స్టార్టింగ్లో వచ్చింది కదా ఫస్ట్ బర్డ్, అంటే ఫస్ట్ ర్యాంకింగ్ అంటే ఫస్ట్ పావురం పడింది కదా, దాన్ని చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మీకు మీలీ గురించి షార్ట్ వీడియోలు చాలానే చెప్పాను, ఎందుకంటే ఇది ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. మీకు ఆల్రెడీ నా మనసులో ఉన్నది కూడా మీకు చెప్పా. ఏంటి అంటే ఎప్పుడు కూడా సింగిల్గా వచ్చే పావురంకి నా ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నా కదా. ఫస్ట్ ఇది వచ్చిన 7 నిమిషాల వరకు ఒక్క పావురం కూడా పడలేదు మన క్యాబిన్లో. అలా అని ప్రతిసారి ఇదే పడుతుందా అంటే చెప్పలేం గైస్. బ్యాడ్ లక్ ఏంటి అంటే ఇది ఎక్స్ట్రా పావురం, అప్పటికి ఇది ఎక్స్ట్రా బర్డ్ అనమాట. అప్పటికి దీనికి మెయిన్ బర్డ్స్లో ప్లేస్ అయితే ఇవ్వలేదు నేను. ఇది వర్కౌట్ అవుద్దో లేదో అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదు దీన్ని. బట్ ఇది వచ్చిన 7 నిమిషాల వరకు ఏ బర్డ్ కూడా రాలేదు. ఆ మిలీ వచ్చిన 7 నిమిషాల వరకు. సో దాని ఫుల్ సిస్టర్ అయితే అది ఫీమేల్, దాంతోపాటుగా ఫీమేల్ ఇంకోటి పుట్టింది, దానితోటి ఫీమేల్ ఇది. వీటి ఫాదర్ని అయితే నేను బయటకైతే సేల్ చేసేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, రెండు బర్డ్స్ ఇవి. ఆ 2 బర్డ్సే పుట్టినాయి. ఎక్స్ట్రా పుట్టుంటాయి నాకు తెలిసి, నేను సేల్ చేస్తాను అనుకుంటా, నాకు అంత పెద్ద ఐడియా కూడా లేదు. సో ఈ 2 బర్డ్స్ అయితే ఇయర్ ఎగురుతున్నాయి. ఈ ఫ్యామిలీలో ఈ ఫాదర్ అయితే సేల్ చేస్తాం, మదర్ అయితే తోటలో ఉంది. నెక్స్ట్ వచ్చి మెయిన్ బర్డ్స్లో ఫస్ట్ ప్లేస్మెంట్ సంపాదించింది ఈ పావురం, బాక్సర్ ఫ్యామిలీ నుంచి. బాక్సరు తర్వాత దీని మదర్ వచ్చి ఐ థింక్ 750లో 6 నెలల తర్వాత వచ్చింది. క్లబ్ రేస్లోనే 6 నెలల తర్వాత ఓనర్ ఇంటికి అయితే వచ్చింది. సో దీని మదర్ని దీని ఫాదర్ని నేనైతే తీసుకున్నా. సో ఈ రెండింటిని కాంబినేషన్లో వచ్చిన బర్డ్స్ ఇగోండి, ఇదోటి. మొన్న ఫీమేల్ మొత్తం 3 ఫ్లై చేయించాను. మొన్న ఫీమేల్ అయితే పోయింది. మొన్న 150 రేస్లో అనుకుంటా నాకు తెలిసి, సారీ 200 రేస్లో ఫీమేల్ అయితే పోయింది. సో ఈ 2 కూడా ట్విన్స్లా ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్ ట్విన్స్లానే ఉంటాయి. ఇందులో ఒక బర్డ్కి మాత్రమే 044 రింగ్ నెంబరు, ఒక బర్డ్కి మాత్రమే ఛాన్స్ ఇచ్చాను. ఇంకొక బర్డ్ ఎక్స్ట్రా బర్డ్ కింద ఫ్లై అవుతుంది. మీకు ఆల్రెడీ రూల్స్ అయితే తెలుసు, మీరు కొంచెం నీట్గా చూసుకోండి. దగ్గర నుంచి మన బర్డ్స్ అన్ని చూపించమన్నారు కాబట్టి నేను చూపిస్తాను. నెక్స్ట్ నేను బయట నుంచి 9 బర్డ్స్ రప్పించా. అందులో ఒక బర్డ్ మనం చనిపోయింది, మీ అందరికీ తెలుసు, హెల్త్ ఇష్యూ వల్ల రికవరీ చేయలేకపోయాను. సో ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే రికవరీ పౌడర్ అయితే నేను కొనుక్కున్నాను బయట. నిన్నే వచ్చింది, నేను వీడియో అయితే చేయలేదు. సో రికవరీ ఐ థింక్ వైటాలిటీ, పీజియన్ వైటాలిటీ అనేసి ఒక పౌడర్ అయితే కొన్నాను. సో అది రికవరీకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుద్దంట. సో దీంతోటిగా 9 బర్డ్స్ టోటల్గా కొన్నాను. మీరు చూసుకున్నట్లయితే 23rd బర్డ్ అంటే 22 పావురాలు ఆన్ డే పడిపోయి 23వ పావురం మాత్రం 3వ రోజు వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది, మన డైలీ ఫాలోవర్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఫైనల్గా ఇదొకటి. దీంతోటి పుట్టింది 18 రోజుల తర్వాత మన క్యాబిన్కి వచ్చింది, మీకు అందరికీ తెలుసు. అది కూడా ఐ థింక్ ఇగోండి 18 రోజుల తర్వాత క్యాబిన్కి వచ్చింది కదా, ఇది కూడా ఆన్ డే పడింది. చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ మ్యాటర్ ఇది, ఎందుకంటే ఆన్ డే పడింది. ఇప్పుడు దీని ఫాదర్ అయితే మన దగ్గర ప్రెజెంట్ ఇక్కడే ఉన్నాడు. సో చూపిస్తున్నాను చూడండి. ఫాదర్ అయితే దీని ఫాదర్, వీడి పేరు బాక్సర్ అనమాట. బాక్సర్ అని పిలుస్తాము వీడి ఫాదర్ని. సో ఐషైన్ అయితే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి వాళ్ళ కొడుకులకి. క్లారిటీ రావట్లా, ఓకే చూడండి. బాక్సర్ వీడి మదర్ వచ్చి వీడి వైఫ్ వచ్చి తోటలో ఉంది. ఆ చక్కర్ల తాలూకు ఇవ్వండి, ఈ చక్కర్లు చూపించే కదా ఇందాల, వీడి తాలూకు ఫాదర్ వాడు. సో అయితే ఇప్పుడు ఇవ్వండి ఇంకొక బర్డ్ వచ్చి 3వ రోజు వచ్చిందని చెప్పా కదా, ఇదిగోండి ఇది 3వ రోజు వచ్చింది 250 kmలో. సో ఈరోజు అయితే 356 కిలోమీటర్స్ రేసు, అంటే 360 అనుకోండి యావరేజ్గా. 360 కిలోమీటర్స్ రేస్ ఇది. మాకు 360 అంటే జస్ట్ 40 కిలోమీటర్స్ తక్కువ కాబట్టి ఐ థింక్ ఇది 400 రేసే అనుకోండి, ఎందుకంటే పవన్కి 400 వచ్చేస్తుంది కదా, 380 ఆర్ 385 ఎంత వస్తుంది పాపం. తనకు లాంగ్ అయిపోతుంది బాగా కదా. సో తనకు 400 రేస్ లెక్క, నాకు 350 రేస్ లెక్క అనుకోండి. సో ఇదొకటి మనం బయట నుంచి రప్పించిన బర్డ్స్ నేను చూపిస్తున్నా. ఇదిగోండి నెక్స్ట్ ఇదొకటి, ఇది 2nd ప్లేస్మెంట్ తీసుకుంది. ఇది మన క్యాబిన్లో 2nd ప్లేస్మెంట్ తీసుకుంది, క్లబ్లో కాదు.
మన క్యాబిన్లో సెకండ్ ప్లేస్ తీసుకుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, 18వ రోజు వచ్చిందని చెప్పా కదా, ఇదిగోండి ఇదొకటి. నెక్స్ట్ చూడండి ఫేస్ కట్లు అవన్నీ చూసుకోండి నీట్గా. దీని తాలూకు ఫుల్ బ్రదరే మొన్న చనిపోయాడు హెల్త్ ఇష్యూ వల్ల, నేను రికవరీ చేయలేకపోయాను. ప్రజెంట్ ఈ ఫ్యామిలీలో 9 తీసుకొని వస్తే 4 మాత్రమే మిగిలాయి. ఒక బర్డ్ చనిపోయింది, 5, 4 బర్డ్స్ మిస్ అయ్యాయి, 9. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. బర్డ్స్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి. బర్డ్స్ అయితే క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మీకు సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఇలానే అన్నమాట. మీకు ఎవరెవరికి ఏ బర్డ్ నచ్చిందో కుదిరితే మన బయోలో లింక్ బయోలో నెంబర్ అయితే ఉంది కదా, కాంటాక్ట్ నెంబర్, చాలా వరకు అందరి దగ్గర ఉండే ఉంటుంది. సో ఆ స్క్రీన్ షాట్ పెట్టి ఇది ఖచ్చితంగా కొడుతుందన్న అని అయితే మీరైతే నాకు కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చి గ్రెజిల్ ఫ్యామిలీస్ని పరిచయం చేస్తా. ఇది గ్రెజిల్, ఇది మనం బయట నుంచి తీసుకున్నాం. చిన్న బేబీ, ఎంత చిన్న బేబీ జస్ట్ గొట్టాలు వచ్చి అప్పుడప్పుడే వెంట్రుకలు వస్తున్నాయి, అప్పుడు తీసుకున్నాం మనం ఈ బేబీని. గ్రెజిల్, దీని తాలూకు కొడుకు వచ్చి వీడి మీద నాకు నైట్ కల వచ్చింది. వీడు మళ్ళీ 360లో ఫస్ట్ వచ్చాడంట. వీడు మన లాస్ట్ టైము ఐ థింక్ 150లో కదా ఫస్ట్ వచ్చాడు. సో మళ్ళీ 360లో కూడా ఫస్ట్ వచ్చినట్లు కళ అయితే వచ్చింది నాకు. సీరియస్లీ నేను కామెడీ చేయట్లే, నిజంగానే కళ వచ్చింది. సో ఈ 2 గ్రెజిల్స్ ఒక ఫ్యామిలీకి సంబంధించినవి. ఐ మీన్ ఈ వీడి ఫాదరు, తన కొడుకు. సో తనతో పాటు ఒక చెల్లి పుట్టింది, ఆ చెల్లిని సేల్ అయితే చేస్తా. వీడి వైఫ్ని కూడా సేల్ చేస్తా. సో ప్రజెంట్ ఈ 2 ఉన్నాయి. నెక్స్ట్ వేరే గ్రెజిల్ ఫ్యామిలీస్కి వెళ్దాము. ఫస్ట్ గ్రెజిల్ ఫ్యామిలీలో ఇది మీకు బ్లూగా అనిపిస్తుంది కానీ దీని ఫాదర్ అయితే గ్రెజిల్. దీని ఫాదర్ అయితే చూపించమంటే చూపిస్తా, వెయిట్ చేయండి. దీని ఫాదర్ మదర్ని లాస్ట్లో చూపిస్తా, ఓకేనా. ఇది గ్రెజిల్కి ఒక చక్కర్కి పుట్టిన ఫీమేల్. అవండి దీని మదర్ అయితే ఇగోండి. కేపీఎస్ నేను ఆఫ్ చేసుకున్నా కదా, 80kmలో ఆఫ్ చేస్తాను, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. 80kmలో దీన్ని అయితే ఆఫ్ చేయడం జరిగింది. ఇది కూడా లైన్లో పెట్టా, బట్ మెయిన్ బేస్ బ్రీడరు ఇది. దీని తాలూకా మదర్ అయితే చనిపోయిందని చెప్పేసి దీన్ని అయితే ఆఫ్ చేస్తున్నానని చెప్పాను. సో దీని తాలూకా ఫ్యామిలీ చూపిస్తాను. 3 సబ్జాలు అనమాట, 3 సబ్జాలే. ఒక గ్రెజిల్ పెడితే గ్రెజిల్ పోయింది బ్యాడ్ లక్ కొద్ది. కమ్ చూడండి, ఇది చాలా బాగుంటుంది చూడండి. ఫాదర్ తరపున వచ్చింది ఇది. ఫాదర్ లక్షణాలన్నీ ఇందులో ఉంటాయి బర్డ్కి, చూడండి, ఓకేనా. వీడు గ్రెజిల్ ఫ్యామిలీకే, గ్రెజిల్ ఆ చక్కర్కి చూపించినడే. మదర్ చూపించా కదా ఆల్రెడీ, ఇవ్వండి ఫీమేల్ ఇది. ఇది మదర్ తరపున వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఇది మదర్ లాగే కనపడుతుంది నాకు అప్పుడప్పుడు. ఇది మదర్ తరపున. సో 1000 రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి పవన్ అయితే చెప్పడం జరిగింది. అది నా కేపీఎస్ అంటే అది నేను కలెక్ట్ చేసుకొని నేను డెవలప్ చేసుకున్న లైన్. దీని తాలూకు ఫాదర్ వచ్చి గ్రెజిల్, మెయిన్ బేస్ గ్రెజిల్ అనమాట. ఇది పవన్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను రేస్ చేస్తాను కదా, తన దగ్గరే కలెక్ట్ చేసుకున్నాను. నా అపోనెంట్ పవన్ ఉన్నాడు కదా, తన దగ్గరే నేను బై అయితే చేసా, కొన్నాను. సో ఈ 2 బ్లూలతో పాటు ఇవ్వండి, ఇక్కడ ఒక బ్లూ ఉంది చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక బ్లూ ఉంది ఇవ్వండి. ఓకేనా. దీని తాలూకా ఫాదర్ని చూపిస్తా చూడండి. ఈ 3 బ్లూలు కూడా గ్రెజిల్ ఫ్యామిలీకి సంబంధించినవే. 4వ గ్రెజిల్ కూడా మిస్ అయింది. నాలుగో డైరెక్ట్ గ్రెజిల్ కలర్ ఉంటుంది, అది ఫీమేల్. ఆ గ్రెజిల్ మిస్ అయింది, బ్యాడ్ లక్ లేండి. ఎందుకంటే అది కలర్ కదా, ఏమాత్రం ఫాల్కన్ అటాక్ జరగండొచ్చు, లేకపోతే అదర్ ఏమన్నా జరగండొచ్చు, చెప్పలేము. సో చూడండి, వీడే ఫాదరు, ఇదిగోండి వీడే ఫాదర్ అనమాట. ఆ గ్రెజిల్ ఆ బ్లూలో ఉన్నాయి కదా, 3 బ్లూలకి ఫాదర్ వీడు. తర్వాత పైన చూపించా కదా గుల్దర్ మదర్. సో ఈ 2 కానీ ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్ ఈ 3 బేబీస్ ఉన్నాయి కదా బ్లూలు, ఈ 3 బ్లూలు కానీ సక్సెస్ అయితే మళ్ళీ ఖచ్చితంగా ఈ పాత పేరు అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలిపేద్దాం. ఎందుకంటే సక్సెస్ లైన్ ఎప్పుడు కూడా ఏమంటారు, దాన్ని సెపరేట్ చేయడం వేస్ట్ అనమాట. సక్సెస్ అయింది అంటే దాన్ని డెవలప్ చేసుకోవడం బెస్ట్, చాలా బెస్ట్. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, వీడున్నాడు కదా, ఇది ఉంది కదా, దీని తాలూకా మనవరాలు ఇది. ఇగోండి ఇది ఉందా, దీనికి కొడుకు పుట్టాడు, ఆ కొడుక్కి కూతురు అనమాట. ఇదిగోండి ఆ కొడుక్కి కూతురు అంటే మనవరాలు, ఆ మేల్కి మనవరాలు ఇది. ఇవ్వండి ఈ ఫీమేల్ ఉంది కదా, ఇది ఒక్కటి సింగిల్. ఈ లైన్లో ప్రజెంట్ ఏమన్నా ఫ్లై అవుతున్నాయంటే ఈ సింగిల్ మాత్రమే. మళ్ళీ ఇది షార్ట్ డిస్టెన్స్, చాలా అంటే చాలా స్పీడ్గా వస్తుంది బర్డ్ అయితే.
చాలా అంటే చాలా స్పీడ్. ఇది నన్ను రికగ్నైజ్ చేసింది అనమాట, అంటే రికగ్నైజ్ చేసుకునేలా చేసింది. దాన్ని ఏది స్పీడ్గా వస్తుంది అంటే నేను టక్కని ఆలోచించకుండా చెప్తా దీని గురించి. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇదైతే. నెక్స్ట్ దీని మదర్ని చూపిస్తా చూడండి. దీని మదర్ అయితే ఇగోండి, ఫాదర్ వీడు కాదులేండి, చెప్పా కదా, ఇది మదర్. తర్వాత ఇదిగోండి వీడి కొడుకు, ఇగోండి ఈ ఫీమేల్, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన బేబీ అదిగోండి అది. వీడు ఫాదర్ ఏమయ్యాడంటే ఫాదర్ని కూడా సేల్ చేస్తాను నేను, అంటే క్లబ్లోకి వస్తాను అన్న ఒక క్లారిటీ లేక నేనైతే సేల్ చేస్తా. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీకి వెళ్దాం. దీని మదర్ని కూడా నేను పవన్ దగ్గరే కలెక్ట్ చేశాను. దీని మదర్ని మెట్రో క్వీన్, దీని మదర్ నేమ్ వచ్చి మెట్రో క్వీన్. దీని ఫాదర్ వచ్చి నేను కలుపుకున్నానండి. నేను ఒక కేజీకే అనేసి, ఒక కేజీకే రమేష్ గారు అని ఒక బర్డ్ ఉండేది, ఆయన తాలూకు బర్డ్ అనమాట అది. ఆ బర్డ్కి ఇగోండి దీని మదర్కి పేరు చేస్తే ఈ బేబీస్ వచ్చినాయి. ఇగోండి చూడండి ఒకటి, నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒకటి, రెండు. ఇది కొంచెం స్లో ఉంటుంది బర్డ్, ఎందుకో స్లో వస్తుంది, మరి ఎప్పుడు దీని తాలూకు రిజల్ట్ తెలుస్తుందో. యాజ్ ఈజ్ మదర్ చూసేకి యాజ్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ అండ్ ప్యూర్ అని చెప్పను, ఒక 60% వరకు సేమ్ ఉంటుంది అనమాట. దీన్ని ఆఫ్ చేద్దాం అనుకున్నాను, బట్ దీని రిజల్ట్ మనకు తెలియకుండా మనం ఎన్ని రోజులు ఉంచుకున్న వేస్ట్ కదా అని నేను ఆఫ్ చేయట్లే. సో ఇదొకటి, ఆ చక్కర ఒకటి, తర్వాత ఇగోండి అబ్లక్ ఉందా, అబ్లక్ కాదు బ్లూ వైట్ ఫ్లైట్, ఇవ్వండి ఇదొకటి. బుల్లయ్య వస్తుంది, బుల్లయ్య సారీ వైట్ ఐషనే, మూడింటికి వైట్ ఐషన్లే వస్తాయి. ఈ 3 ఫీమేల్స్ సక్సెస్ అయ్యాయి. దీంతో పాటు ఒక మేల్ కూడా పుట్టింది, వీటితో పాటు ఒక మేల్ కూడా పుట్టింది, అది మరి ఫెయిల్ అయింది. మరి అనివార్య కారణాలు అంటే చెప్పలేం కదా. సో దీని బ్రదర్ ఒకడు మిస్ అయ్యాడు. నెక్స్ట్ రెడ్ ఉందా, బార్సిలోనా లైన్లోది. బార్సిలోనా ఫీమేల్ మన దగ్గర ఉండేది, బార్సిలోనా అని చెప్పేసి ఇచ్చారు, మరి ఎంతవరకు కరెక్టో తెలియదు మనకు. కానీ ఇది కూడా బయట కొన్నిదే. దీని మదర్ని కొన్నాను, తర్వాత వీడిని కూడా చిన్న బేబీ అప్పుడు కొన్నాను. దీని మదర్ని కొన్నప్పుడు దీన్ని కూడా కొన్నాను 2000 ఐ థింక్. అది కూడా ఎంత చిన్న బేబీ, ఐ థింక్ నాకు తెలిసి ఇంత చిన్న బేబీ అప్పుడు కొన్నాను దీన్ని అలా డెవలప్ చేసుకున్నా. రింగ్ కూడా మనది ఉండదు చూడండి, రింగ్ కూడా మనది కాదు, అది ఆగండి ఆరెంజ్ కలర్ రింగ్ అని చూస్తున్నారా. సో రింగ్ కూడా మనది కాదు. ఈ బర్డ్ తర్వాత దీని మదర్కి పుట్టిన లైన్స్ మళ్ళీ చెప్పాలి. హాఫ్ నోస్ బర్డ్ ఇది, హాఫ్ నోస్. ఇది బార్సిలోనా 333 ఉంది కదా, మన 333 దీని ఫాదరు, బార్సిలోనా అనేది దీని మదర్. బార్సిలోనా అనేది పోయింది, ఎలా పోయిందో కూడా నాకు కూడా తెలియదు. ఆ ఫ్లై అయ్యిందో తెలియదు, పిల్లి చంపేసిందో తెలియదు, ఏమైందో తెలియదు. బర్డ్స్ అప్పుడు నా దగ్గర కౌంట్ ఎక్కువ ఉండేది, ఇక్కడ 60-70 బర్డ్స్ ఉండేవి. ఏది మిస్ అవుతుంది ఏది ఉంది అనేది నాకు క్లారిటీ ఉండేది కాదు. ఇది బర్డ్ పోయిన సెకండ్ డే అనుకుంటా నేను రికగ్నైజ్ చేశాను. ఆ బిఫోర్ నా దగ్గరే కనబడేది అలాగట్టి తిరుక్కొని, బట్ ఫ్లై అయ్యేది, బట్ ఎలా మిస్ అయిందో తెలీదు. సో ఇది బార్సిలోనాలో ఈ యొక్క బర్డ్ మిగిలిన ఐ థింక్ ఒక లైట్ చక్కరు, తర్వాత సేమ్ ఇలాగే చూసేకి ఇలాగే ఉంటుంది అదొకటి. 2 బర్డ్స్, తర్వాత రెడ్ కలరు 3, ఇదొకటి 4 బర్డ్స్ 333కి బార్సిలోనాకు పుడితే ఇదొకటి ఫైనల్గా మిగిలింది. దీని మీద కూడా కొంచెం నమ్మకాలు తక్కువ నాకు, అంటే రిటర్న్ వస్తుందో లేదో చూడాలి. అందుకే కదా ఫస్ట్ టైం రేస్ చేసేది, మొత్తం బర్డ్స్ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇది చేయడం. బార్సిలోనాలో ఇది కంప్లీట్. సో ఇది నెక్స్ట్ వచ్చి దీని తాలూకు ఫాదరు మదరు ఇద్దరు పోయారు నా దగ్గర, ఇద్దరిని సేల్ చేయలేదు బట్ పోయారు. దీంతో పాటు ఒక ఫుల్ బ్రదర్ అయితే పుట్టాడు, ఓపీసర్ లైన్ అని అంటారు కదా. ఇది వన్ ఆఫ్ ద టాపెస్ట్ బర్డ్ మన క్యాబిన్లో, ఎందుకంటే ఇది ప్లేస్మెంట్లు ఎప్పుడు కూడా దీనికే ఇదే సంపాదిస్తుంది. పవన్కి ఎవరైనా కొంచెం టఫ్ ఇస్తున్నారు అంటే పవన్ బర్డ్స్కి అది ఈ బర్డే మన క్యాబిన్లో. అదే ఏ బర్డ్ అయినా టఫ్ ఇస్తుంది అంటే పవన్ బర్డ్స్తో ఇగోండి ఈ బర్డ్ అది ఎప్పుడు ఫస్ట్ వస్తుంది, బట్ ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటుంది, క్యాబిన్లోకి రాదు, అస్సలు రాదు. సో చూస్తున్నారు కదా, ఇది ఓపీసర్ బర్డ్. ఈసారి కూడా ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను, చూద్దాం. ఎందుకంటే వైట్ ఫ్లైట్ ఒకటి ఉంది కదా, రెక్క తెల్ల ఉండటం వల్ల ఏంటంటే ఫాల్కన్ అటాక్స్ అవి చాలా ఎక్కువ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కిందన కూడా వైట్ ఎక్కువ హెవీ వచ్చింది చూసారా, ఫాల్కన్ ఎప్పుడు కూడా కిందలు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే నేను చెప్తున్నాను ఇలాగని, మొన్న లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు, ఫాల్కన్ అనేది కిందలు కొట్టడం వల్ల ఇలా దూసుకొని ఇలాగా ఫ్లై అవుతుంటే కిందలు ఇలాగా ఎల్లుండాలి. నాకు తెలిసి మీకు చెప్తా చూడండి, ఇగోండి ఇలా కిందలెళ్ళి ఇలా కొట్టు ఉండాలి. అందుకే కదా మన బర్డ్ తల్లి కాలు ఇరిగిపోయింది, తర్వాత రెక్క కిందలెళ్ళి డ్యామేజ్ అయింది. సో ఇదంతా అబ్జర్వ్ చేసినట్లయితే ఫాల్కన్ అటాక్ కొంచెం కిందలెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ఇది వైట్ ఒకటి ఉంది కదా, కొంచెం ఇబ్బంది పడాలి. సేఫ్గా ఉంటే మాత్రం 100% మన ఇంటికి వస్తుంది. ఐషైన్ అయితే బ్రీడర్ దీని తాలూకు ఐషైన్ బ్రీడర్ చెప్. సో దీని ఐషైన్ అయితే బ్రీడర్ ఐషైన్. సో నెక్స్ట్ వచ్చి
ఇది దీని తాలూకా ఫాదర్ వచ్చి వైవి రమణ గారు. దీని తాలూకా ఫాదర్ వైవి రమణ గారు లైన్, ఫాదర్ రమణ గారు కాదు, ఆయన తాలూకా లైన్ బర్డ్. దీని ఫాదర్ వచ్చి ఎక్కడో పడిపోయాడు. అది పడిపోయాడో తెలీదు, పిల్లటెక్కో తెలీదు. చెప్పా కదా, ఎక్కువ బర్డ్స్ ఉండటం వల్ల ఎప్పుడు మిస్ అయిపోతూ ఉండి, ఎలా మిస్ అయ్యో కూడా నాకు అయ్యేది కాదు. సో వీడితో పాటు ఒక బ్రదర్ ఉన్నాడు చూడండి. యాజ్ ఇట్ ఈజ్ ఉంటాడు చూసేకి, యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఇద్దరు ఒకేలా ఉంటారు. రింగులు కూడా బ్యాడ్ లక్ కొద్దీ ఒకే సైడ్ వేస్తాను. సేమ్ ఆ చెక్ లైట్ చెక్ స్మోకీ బ్లూ ఇది. ఈ చెక్ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇలాగనే ఉంటుంది. సేమ్ టు సేమ్ డిటో సేమ్ అనమాట. సేమ్ పప్పి సేమ్ అన్నట్లు యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు చూసేకి ఇద్దరు కూడా. సో ఎవడేంది అనేది కొంచెం క్లారిటీ ఉండదు. దగ్గరకు వచ్చి రింగ్ నెంబర్ చూసే వరకు నాకు క్లారిటీ ఉండదు. రింగ్ నెంబర్ చూసినా కన్ఫ్యూజ్ అయిపోతా ఒకేసారి. అంత డిటో సేమ్ ఉంటారు ఇద్దరు కూడా. బాక్సర్ ఫ్యామిలీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేను చాలా వరకు చూసేది ఏంటంటే సక్సెస్ రేట్ ఎక్కడ కనపడుతుంది నాకు అంటే, 2 మేల్స్ కానీ 2 ఫీమేల్స్ కానీ అయ్యేటప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ కనపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇందాక చూపించా ఈ బర్డ్ గురించి చెప్పా ఆల్రెడీ. ఈ బర్డ్ ఒక క్లచ్లో పుడితే అందులో మేలు ఫీమేల్ పుడితే మేల్ ఏం ఫెయిల్ అయిపోయింది, ఫీమేల్ వచ్చింది. మళ్ళీ దీని తాలూకా సిస్టర్స్ని చూపించా. ఇదొకటి, తర్వాత దుబాస్ ఒకటి, ఇవ్వండి ఇదొకటి, తర్వాత రెడ్ వాల్ వైఫ్ ఒకటి. ఈ 2 చూపించానా, ఈ 2 ఫీమేల్స్ పుట్టాయి, ఈ 2 సక్సెస్ అయ్యాయి. మళ్ళీ 2 ఫీమేల్స్ కానీ 2 మేల్స్ కానీ పుడితే సక్సెస్ అవుతున్నాయి. మళ్ళీ తర్వాత చూడండి బాక్సర్ ఫ్యామిలీలో ఫస్ట్ మీకు చూపించా. బాక్సర్ ఫ్యామిలీలో ఈ 2 మేల్స్ పుట్టాయి, ఈ 2 సక్సెస్ అయ్యాయి. నెక్స్ట్ ఒక ఫీమేల్ ఫెయిల్ అయిందని చెప్పాను, ఆ ఫీమేల్ దాంతోపాటుగా మేల్ పుట్టింది, ఆ ఫీమేల్ ఫెయిల్ అయిపోయింది. సో నా దగ్గర ఇది ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకేమైనా చూపించకున్నాయా, గ్రెజిల్ చెప్పేసా నెక్స్ట్. సో గైస్ అందరి గురించి ఇంట్రొడక్షన్ అయితే అయిపోయింది. 2 బ్రీడర్స్, మొత్తం 4 బ్రీడర్స్ అలవాటు చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. 4 బ్రీడర్స్ అలవాటు చేస్తే 4 బ్రీడర్స్లో కూడా అవండి ఒక బ్రీడర్ ఆఫ్ చేసా. బయట నుంచి కొన్ని 4 బ్రీడర్స్ అలవాటు చేస్తే ఒకటి ఫస్ట్ బ్రీడరు 2 కేఎంలోనే మిస్ అయిపోయింది ఫస్ట్ బ్రీడర్ అయితే. సో అది ఫెయిల్ అయింది. తర్వాత వచ్చి సెకండ్ బ్రీడరు నేను హోల్డ్ చేసుకున్నాను, ఎందుకంటే దానికి హెల్త్ ఇష్యూ వచ్చింది, సగంలో హెల్త్ ఇష్యూ వచ్చింది, హోల్డ్ చేసుకున్నా. నెక్స్ట్ థర్డ్ బ్రీడర్ వచ్చి థర్డ్ డే వచ్చిందని చెప్పి అన్నా కదా, ఇగోండి 23rd బర్డ్ 23 వదిలితే 23కి 23 సక్సెస్ఫుల్గా రిటర్న్ అయితే వచ్చినాయి. సో థర్డ్ బ్రీడర్ ఇది. ఫోర్త్ బ్రీడర్ ఏమన్నా ఉందంటే 1215 రింగ్ నెంబర్ 1215, అది ఆల్రెడీ 50 కిలోమీటర్ల నుంచి రిటర్న్ వచ్చింది సింగిల్గా, కానీ మళ్ళీ 20 కిలోమీటర్లు వేసేటప్పుడు ఫెయిల్ అయింది. మరి ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఫాల్కన్ అటాకా లేకపోతే అదర్ ఏమన్నా జరిగిందా అనేది పైవాడికే తెలియాలి. సో ఎందుకు ఫెయిల్ అయిందో తెలీదు. సో ప్రెజెంట్ అయితే సక్సెస్ఫుల్గా మన బర్డ్స్ అన్ని రిటర్న్ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు రేస్ అయితే ఉంది ఈరోజు. సో బాస్కెటింగ్ అయితే ఉంది, బాస్కెటింగ్కి ఇచ్చేయాలి వెళ్ళి. ఈరోజు 300 మళ్ళీ చెప్తున్నా 354 కిలోమీటర్స్, ఐ థింక్ 356 or 54 కిలోమీటర్స్, యావరేజ్గా 360 or 350 అనుకోండి. చెప్తే అదవా 350 or 360 అనుకోండి. సో మీ చాయిస్ అది ఎలా అనుకున్నా. బట్ 22 బర్డ్స్ ఇస్తున్నాం. కేపీఎస్ ఒక బర్డ్ 23కి 23 వచ్చాయి కదా, మళ్ళీ ఒకటి తగ్గింది అని అంటే కేపీఎస్, ఒకటి వైట్ ఫ్లైట్, ఒకటి సబ్జా దుబాజ్. మీకు ఆల్రెడీ చెప్పా, దాని గురించి వెయిట్ చేస్తున్నా. లాస్ట్ వీడియో చెప్పా మీకు ఆల్రెడీ. 22 పవర్ అది అన్నిటిలో లాస్ట్గా వచ్చింది ఆ పవరే. అంటే 23 పక్కన పెట్టండి, ఆన్ డే వచ్చిన దాంట్లో 22కి 22 ఆన్ డే వచ్చాయి, 23కి 22 ఆన్ డే వచ్చాయి, 22 పవర్ అదే అనమాట. అది మంచి బ్రీడర్. అది ఒకవేళ ఏమన్నా అది ఫెయిల్ అయితే మళ్ళీ ఆ లైన్ అనేది మళ్ళీ మనం కలెక్ట్ చేయలేము అనుకొని నేను ఆ బర్డ్ని అయితే ఆఫ్ చేస్తాను. సో ఈరోజు 22 అంటే 22 బర్డ్స్ వెళ్తున్నాయి. సో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ, మీ విష్ కూడా కావాలి, మీ విష్ చేయండి కొంచెం మనకి. సో ఆల్ ది బెస్ట్ చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. సో లవ్ యూ ఆల్. రిజల్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. సో కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది, ఇక అటాకింగ్స్ కూడా చాలా హెవీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెళ్ళేది ఏంటంటే ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ తగులుద్ది. పెద్దగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫారెస్ట్ ఏరియా తగులుద్ది, అక్కడ ఫాల్కన్స్ అటాకింగ్ కూడా చాలా హెవీ ఉంటుంది. సో గైస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, పవన్ బర్డ్స్ కూడా చక్కగా రిటర్న్ రావాలని కోరుకుంటూ ప్రజెంట్ నేనైతే సెలవు తీసుకుంటున్నా, వీడియో ఆఫ్ చేస్తున్నా. సో పవన్వి 7 out of 7 బర్డ్స్ వచ్చాయి. ఫస్ట్ బర్డ్ రిజల్ట్ చెప్తున్నా, ఫస్ట్ బర్డ్ పవన్ది వచ్చింది. ఆ తర్వాత 7 వెలాసిటీ 7 డిఫరెన్స్లో మన బర్డ్ వచ్చింది. ఆ తర్వాత థర్డ్ బర్డ్ మళ్ళీ పవన్ది వచ్చింది, పవన్ది ఫోర్త్ బర్డ్ నాది వచ్చింది. అది వితిన్ సెకండ్స్లో రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ నేను పెట్టడం మిస్టేక్ అవ్వడం వల్ల సెకండ్ మందే వచ్చింది, థర్డ్ మిస్ అయింది మంది, మళ్ళీ ఫోర్త్ మళ్ళీ మనకే వచ్చింది.
సో 5th 6th మరి మేము చెక్ చేయలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ టఫ్ లేదు ఏం లేదు, అలాంటప్పుడు మళ్ళీ మనం ఏం చెక్ చేస్తాం అనుకొని మనం అయితే చెక్ చేయలేదు గైస్. సో అది వీడియో ప్రజెంట్ వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. సో రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. లవ్ యూ ఆల్, టాటా, బై బై.